ఓకే, కాంగ్రెస్ పార్టీ ఒక విలువలు, ఆ తర్వాత వాళ్ళు ఇందిరమ్మ లేకపోతే భారతదేశం ఇదంతా పక్కన పెడదాం. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిందంటే సాక్షాత్తు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అక్కడ కనపడుతున్నటువంటి మాట. స్పీకర్ మొన్న కూడా రీసెంట్గా సంజయ్, ఎవరైతే జగిత్యాల ఎమ్మెల్యేకి సంబంధించిన సంజయ్ గారికి క్లీన్ చిట్ ఇవ్వడం ఎట్లా అని చూస్తుంటే ఆయన పార్టీ మారినట్టు ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే దీన్ని ఎట్లా చూస్తారు ఒక సీనియర్ పొలిటికల్ వ్యక్తిగా, పాలిటిక్స్ మీద అనుభవం ఉన్న వ్యక్తిగా? అయితే ఒకటి ఏంటంటే వీళ్ళంతా కేసీఆర్ గారు టికెట్లు ఇచ్చిన వాళ్ళే కదా మీరు అనేది. అవును, ఆయనకి అయితే ఆయన టికెట్లు ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ కానీ వాళ్ళ ఐట్ సైడ్ కానీ చూడకుట్టి ఇచ్చినట్టున్నాడు. నేను ఒక కేసీఆర్ తప్పడతారా చెప్తా అరే నేను బరాబర్ ఆ మెడికల్ ఫిట్నెస్ చూడలే. ఎట్లానంటే నేను రీసెంట్గా రాయలసీమలో ఈ సామూహిక వివాహాలు చేసేది. ఈ సామూహిక వివాహాలల్లో అంటే మనకు గుర్తుకొచ్చింది, మెడలో ఉంచుకుంటూ తాళి కట్టించుకుండ్రు, ఇక సంసారానికి అత్తగారింటికి పోయినరు. పోయినాక అక్కడ భర్తను గుర్తుపడతలేదంట మొగాన్ని. అది మెడలో ఉంచుకుంది కాబట్టి మెడలో ఉంచుకున్నా నువ్వో కాదు అని అది పని. ఈయననే నా మొగడ కాదని పూజారి దగ్గర పోయిందంట. పూజారి దగ్గర పోయి పూజారి నేను ఇట్లా తాళి కట్టినా, ఈయన నా భర్త అంటుండు, ఈయన నేను నా తాళి కట్టి, ఏమో అమ్మ నాకు కూడా సరిగ్గా గుర్తొస్తలేదు అని అంటుంటారు. ఇలా తెలంగాణ ఎమ్మెల్యే పూజారి ఎవరనుకున్నావు? స్పీకరు. అర్థమైందా? పెళ్లి పిల్లలు వీళ్ళు ఇలా మొగాన్ని గుర్తుపట్టని పెళ్లి పిల్లల లెక్క తయారైపోయింది 10 మంది ఎమ్మెల్యేలు. అది మరి వాళ్ళ మానసిక ఇబ్బందా, వాళ్ళ మైండ్ పనిచేస్తలేదా, వాళ్ళ సైడ్ దొబ్బిందా? ఇవి కేసీఆర్ గారు ఇవన్నీ చూడకుండా ఇచ్చిందా, లేకుంటే యాక్టింగ్ చేస్తుండ్రా, లేకుంటే దొంగల అనేది ఈరోజు నిజంగా ఇంత దారుణమైన పరిస్థితికి ప్రజాస్వామ్యం దిగజారింది. అవును, వీళ్ళు దిగజారు కాదు, స్పీకర్ను కూడా దిగజార్చిండు. ఈరోజు పూజారి తెల్లాలేస్తే మంత్రోచ్చారణలు చెప్పుకుంటా పవిత్రంగా ఉండేటోళ్ళు, దేవునితోని భక్తులతో అనుసంధానకర్తగా ఉండే వ్యక్తి ఈరోజు నేను గుర్తుపట్టానంటోడు. ఆ విలువ ఉండాలి కదా స్పీకర్ అంటే. ఇప్పుడు గతంలో అద్భుతమైనటువంటి అది ఉంటుంది ప్రజాస్వామ్యంలో, అందులో రాష్ట్రాల్లో స్పీకర్ పదవి అనేది ఒక హుందాతనం, ముందు నుంచి హుందాతనమే. దానికి అది పార్టీలకు అతీతంగానే చూస్తాం స్పీకర్ని. బట్ ఇట్లా చేస్తుంటారు, రేపు రానున్న భవిష్యత్తులో ఇట్లా ఎవరైనా స్పీకర్ కావాలంటే అబ్బో ఇది ఏంద్రా కాడికి రాదా అన్న? స్పీకర్ మరి దళితులు ఎందుకు ఇచ్చిన అనుకుంటున్నావు? ఎందుకేనా అంటే తిట్లబడి లేకుండా వదులుతాడు అన్న. హోం మంత్రి దగ్గర పెట్టుకున్నాడు, మున్సిపల్ మంత్రి దగ్గర పెట్టుకున్నాడు, చదువుల మంత్రి దగ్గర పెట్టుకున్నాడు, అన్ని వచ్చేటి అన్ని నీ దగ్గర పెట్టుకున్నావు. స్పీకర్ మరి టీడీపీకి వచ్చినోనికి ఎందుకు? తుమ్మల నాగేశ్వరరావుకో లేకుంటే పొంగిలేటికి ఎందుకు ఇవ్వలే? ఎందుకంటే రాళ్ళు పడేటివి ఉన్నాయి కాబట్టి ప్రసాద్ ముందు ప్రసాద్ నాకు మంచి చాలా అద్భుతంగా అయితే ఆయన ముందు పెట్టిండ్రు, గతంలో ఆయన ముందు పెట్టిండ్రు, రాళ్ళు తింటుండ్రు, రప్పలు తింటుండ్రు, పరువు పోతుంది. స్వీయ నియంత్రణ ఉంటుంది కదా సరే. ఇప్పుడు ఆయన నియంత్రణ మొత్తం 10 మంది అనర్హులు రాసి పడేయాలి, నేనైతే రాసి పడేద్దును. అంతేనా? ఇప్పుడు ఆయన కొత్తగా ఏం కాలే ఎమ్మెల్యే, గతంలో పడానన్నా. ఇవాళ నీ వ్యక్తిగతం, నీ ఆత్మగౌరవం మరి అదే కదా. ఇప్పుడు ఈ లిగసీ అనేది మొయ్యాలి రేపు. వాడు తొక్కల పోస్ట్ అది. నువ్వు రాయిన 10 మంది వీళ్ళు దొంగలు, అర్థమైందా? పలానా రోజు తాళి కట్టింది ఇళ్ళకు, అసలు మనకి ఇలా సంబంధమే లేదు అని చెప్పి కట్టాలి. ఇవాళ జీవన్ రెడ్డి పిచ్చోడే బట్టలు చెప్పారు. పాపం ఆయనకు జరిగిన అన్యాయం జరుగుతుంది. ఏ అన్యాయం లేదు, ఏం లేదు కానీ అన్యాయం ఏమన్నా అన్యాయం జరిగింది అని చెప్పేసి మొత్తుకుంటున్నా. నన్ను సస్పెండ్ చేసిన చిన్నారెడ్డి కళ్ళ నీళ్ళు పెడుతున్నాడు. నేను హ్యాపీగా ఉన్నా. నేను దోపిడీకి గురవుతున్న వర్గాలతో ఎవరైతే నన్ను అన్యాయం చేస్తానని కామ్గున్నారో, నేను ముఖం పట్టుకొని చెప్పిన జగిత్యాల నేను రేవంత్ రెడ్డి ఒడగొట్టినని. ఒక టికెట్ రాకుండా చేసిండు చిన్నారెడ్డిని, ఈయనేమో ఒడగొట్టిండు. అన్న జీవన్ రెడ్డిని 2000% రేవంత్ రెడ్డి ఒడగొట్టిండు. 2000% ఆయనను జగ్గారెడ్డి మరి ఎప్పుడు కన్ను తెరుస్తారో దేవుడు చెప్పాలి, తెరవాలి. కానీ 2000% జగ్గారెడ్డి అంటే ఆయన గెలిస్తే సీఎం కానియకపో లోపల పడ్డ. మధుయాస్కిన్ కూడా అదే పరిస్థితి. కాబట్టి మధుయాస్కిన్ వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఓడగొట్టిండు, ఒక 10 మంది ఎమ్మెల్యేని ఓడగొట్టిండు. కాబట్టి ఇది కుట్రలు అనేది కుతంత్రాలు నిరంతరం జరిగేది. ఇది ప్రసాద్ అన్నను బలిచ్చారు. కష్టంగా అన్నాయంటే ఇప్పుడు అదే అంటున్నా, ఒక లెగసీ, ఒక పేరు కనపడితే ఒకటి ఉంటుంది. ఇప్పుడు స్పీకర్ అంటే మనకు కొంతమంది అప్పుడు లేడీ ఉండే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆమె ఎంత బాగా హ్యాండిల్ చేసేది, ప్రతిభా భారతి. అసలు నేను పాత వీడియోలు చూస్తుంటే ఒక్కొక్కరిని ఆ కమాండింగ్ అసలు అది వేరే చేస్తానే ఉతికి ఆరేసింది.
రేపు చరిత్ర మరి ఎట్లా రేపు పొద్దున ఏం చెప్పుకుంటాడు, నేను స్పీకర్ నేను ఏం చేసినట్టు ఏం చెప్తాడు ప్రసాద్ లేదు రాళ్ళే దెబ్బలు చూపించుకోవాలి ఓకే. ఇంకో ఇది రాళ్ళు అంటే జనంలో అయిపోయింది కదా, జనంలో ఈరోజు ఆ మాత్రం కూడా మీరు మీ అట్లాంటి వాళ్ళు చెప్పరా ఇప్పుడు కనపడతాం. ఇప్పుడు అందరూ నాకు చాలా మంది కనబడటలేదు, నీకు బతకరాదని అంటారు, ఇట్లా నీకు లౌక్యం లేదంటారు, 10 ఏళ్ళు కష్టపడ్డావు గవర్నమెంట్ వచ్చేటప్పుడు పోయినామంటావు, నేను సంతోషంగా ఉన్నాను వాళ్ళు అనుకోరు. అవునవును. మేము ఎట్లున్నాము మా విలువలు అనేది ఇంపార్టెంట్. ఇవాళ 101% ఆయన పెద్ద హీరో అయ్యేటోడు, 10 మందిని చల్ అనర్హులుగా ప్రకటించి అవతల పడేస్తాడు. రియల్గా నేను అనర్హులుగా ప్రకటిస్తాను అనుకున్నా, బస్ హీరో అయిపోయేటోడు. ఇవాళ హీరో అయ్యేటోడు ప్రజాస్వామ్యం, ఎందుకంటే ఆయన చేతిలో ఉంటుంది కదా. మరి ఇవాళ నీకు ఎంత గౌరవం తక్కువ, నాకే బాధ అనిపిస్తుంది. ఏంది అమ్మ ఆఫ్టర్ ఆల్ ఒక పోస్ట్ కోసం ఒక పొజిషన్ కోసం ఇవాళ మనిషి అనేటోడు అందరూ అంటాడు పుట్టుకడు వస్తాడు, మనిషి అంటాడు ఎప్పుడు పుడతాడు కానీ సావడాడు, వస్తే శరీరం వస్తుంది కానీ ఆత్మ బతికే ఉంటాయి కదా రోజులు. మరి ఆత్మ మంచనే కదా ఇది. ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి ఇంటర్వ్యూలు చేసేటప్పుడు వస్తూనే ఉంటుంది ఆ స్పీకర్. ఎక్కడైనా ముఖం చూడనే నన్ను పెళ్లి పోయినా తద్దిదానికి రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా ఎంత ముఖ్యమంత్రి అయినా ఓటుకు దొంగలు ఎక్కడనే చూస్తారు, ఆయన చూడగానే సామాన్లని జాగ్రత్త పెట్టుకుంటారా, అదే దొంగలు చూసినట్టే చూస్తావు. నువ్వు సీఎంగా ఏమన్నగా అట్నే ఉంటుంది. ఇప్పుడు మీ క్యాడర్ కూడా అంతే కదా, అత్యున్నత పోస్టులు ఉన్నప్పుడు 100% అదే చూస్తారు. అదే హైలీ రెస్పెక్టబుల్ పోస్ట్, హైలీ రెస్పెక్టబుల్ పోస్ట్. ఈవెన్ సీఎం ఆపోజిషన్ లీడర్లు కేసీఆర్ అసలు కూడా ఇవాళ మన సార్ అనే అనాలి అన్నారు. నేను అంత మించింది ఏమన్నా చెప్పు, నీకు సీఎం కంటే ఎక్కువ గౌరవం నీకే దక్కింది కదా స్పీకర్ సార్. అంతే మరి స్పీకర్ సార్ అంతే అంతమంతా అనిపించుకో నువ్వు ఇవాళ నేను గుర్తుపట్టని స్థాయికి నువ్వు వచ్చినావనంటే చాలా నేనైతే చాలా ఫీల్ అయ్యాను. కానీ నా పర్సనల్గా అన్న నాకు పరిచయం కాబట్టి చూస్తున్నాగా బలైపోయింది కదా అని కదా. మరి రాజకీయంగా కూడా కొంచెం కష్టమే కదా ఏమనుండని అన్న, నువ్వైతే చచ్చిపోయినావు ఇవాళ. నువ్వు ఏమన్నా నువ్వు భౌతికంగా బతు కానీ నీవు మాత్రం నిన్ను నువ్వు మాత్రం మోసం చేసుకున్నావు, అయిపోయింది. అది హైకమాండ్ డిసిజన్ కానీ ఎవరి డిసిజన్ కానీ అన్న. నాకు సందర్భంగా ఇన్ఛార్జీలు కూడా ఫోన్ చేసిండ్రు, రాష్ట్ర ఇన్ఛార్జీలు ఫోన్ చేసినా కానీ దేహపో అని చెప్పిన, లైట్ తీసుకున్నా. ఇప్పుడు ఈ మధ్యలో చెప్తున్నా కాబట్టి మనం సెల్ఫ్ రెస్పెక్ట్ కాడికి వచ్చేది ఎవరైనా అయ్యకినద్దు, దానికంటే చచ్చిపోవడం బెటర్. అంతే కదా.